ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఇక్కడ అవకాశం ఇచ్చి నిలవబెట్టిన పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా నేను ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసి వాడినై ఉన్నాను. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని చెప్పి దేవుని యొక్క ఉన్నతమైన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఓసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాన్ని ఎవరైనా అందుకొనగలుగుతున్నారా? ప్రశ్న. ఎవరి యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు వారి యందు దాచి ఉంచిన మేలంట చాలా ఉన్నతంగా ఉంటుందంట, చాలా గొప్పగా ఉంటుందంట. కానీ దానిని అందుకునే స్థితి నీకు నాకు ఉన్నదా? దేవునికి సెలవిస్తుంది, శ్రేష్టంగా సులువుగా సెలవిస్తుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు చాలా ఉన్నతంగా ఉంటుందంట. ఈరోజు ఏమి లేని స్థితిలో నేను ఉండొచ్చాను, కానీ దేవుడు ఒక నాటికి చాలా చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఇక్కడ నీ యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు చూసారా, వారికి దాచించిన మేలంట చాలా ఉన్నతంగా ఉంటుందంట. ఇక్కడ అనేకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు. కానీ వారందరికంటే నేను చిన్న వ్యక్తిని, నేను మాట్లాడాల్సిన మాటలు కాదు. కానీ దేవుడు నన్ను వాడుకొని మనందరితో మాట్లాడుతున్నాడు చూసాడు. అదే ఒక ఉన్నతమైన వర్తమానంగా మిగిలిపోతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నారు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు చాలా ఉన్నతంగా ఉంటుందంట. ఒకసారి ఆలోచించండి. ఒక ఆమె అంటుంది, చాలా కష్టపడి సువార్థికురాలమే, చాలా కష్టపడి బిడ్డను పెంచింది, సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ఆమెను కెనడాలో జాబ్ చేస్తూ ఉంది, ఇంకొక ఆయనేమో ఎక్కడో నాకు తెలియని చోట ఆయన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు, ఆయన జాబ్ ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఆమెని కెనడా రండమ్మా, మీరు చాలా చక్కగా నేను చూసుకుంటాను, మీకు ఏ కొద్దుగా లేకుండా నేను చూసుకోగలుగుతాను, దేవుడు అధికారం ఇచ్చాడు నాకు, చక్కగా అలాంటి కృప నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పి ఆమెతో మాట్లాడితే ఆమె ఏమైందో తెలుసా? అమ్మా, నువ్వు కెనడాలో జాబ్ చేస్తున్నావు, నేను భూమి అంతర్భాగాన నేను జాబ్ చేస్తున్నాను, అపరలోక ముందు ఆశ్రయం ఆయన ప్రక్కన నేను జాబ్ చేస్తున్నాను అమ్మా అని చెప్పింది. ఎక్కడ? భూమి అంతర్భాగంలో నేను జాబ్ చేస్తున్నాను, ఆయన ఆశ్రయుడై ఉన్నాడు కదా పరలోక ముందు ఆశ్రయుడై ఉన్న వాని పక్కన నేను జాబ్ చేస్తున్నానమ్మా. అంతటి మహాభాగ్యం నాకు ఇచ్చాడు, అదే నాకు ఇచ్చిన భాగ్యం, నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పి ఆమె పూరి గుడిసెలో ఉంటుందండి. ఇక్కడ చాలా మంది గమనించాలి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే చాలా మంది ఆయన ఒక శ్రేష్టమైన విలువైన మాటని గమనించలేకపోతూ ఉన్నారు. కాదమ్మా, కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. నా ప్రజలారా ఆలకింపుడి, ఇశ్రాయేలీలు నా మాట వినిన యెడల ఎంత మేలు
చాలమ్మా. 81:8. అయ్యో జనులారా, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని యెడల ఎంత మేలు. నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేతును అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలియదు, కానీ నేనైతే నిశ్చయంగా ప్రార్థన చేస్తాను. దేవాన్ని మాట్లాడు ప్రభువా, నాకు నేను నోటి మందిని కలిగిన వాడిని, నేనేది మాట్లాడలేను, నిలవబెట్టుకుని నేను మాట్లాడగలిగితేనే నేను అక్కడికి వెళ్తాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు మాట వినని యెడల ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాట మనం వినగలుగుతున్నామా? చాలా మంది ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. ఈ మైక్ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది వింటా ఉన్నారు. నిన్నే మాట్లాడుతున్నాడు, నీ పేరెత్తి మాట్లాడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని యెడల నీకు ఎంత మేలు కలుగుతుందో ఒకసారి గమనించు. నా మాట వినుకుని మీరందరూ చెడిపోయిన స్థితిలో పడి ఉన్నారు. ఒక ఆమె అంటా ఉంది, మేము వేరే ప్రాంతానికి పరిచయకి వెళ్తా ఉన్నాము. పరిచయకి వెళ్తా ఉంటే ఒక ఆమె బండిలో ప్రశాంతంగా అందరం కూర్చున్నాము. ఒక ఆమె అంటా ఉంది, ఫోన్లో మాట్లాడుతూ ఉంది. వేరే వాళ్ళు ఫోన్ చేశారు. అది మాట్లాడిన వారికే తెలియపడుతుంది ఏది మాట్లాడుతున్నాము, ఎరిగి మాట్లాడాలి మనం. ఇశ్రాయేలుగా అన్ని ప్రజలను కూడా దేవుడు ఎంచాడు విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఒక్కసారి గమనించాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట ఆలకిస్తావు, ఈ రోజైనా ఇప్పటి వరకు ఆలకించలేదేమో ఒకసారి గమనించండి. ఆయన మాట ఆలకిస్తే ఎన్నో మేలు దాచి ఉంచాడు ఆయన, ఎన్నో మేలు దాచి ఉంచాడు ఆయన. ఆ దాచి ఉంచిన మేలు మనమందరం పొందుకోవాలి అంటే ముందు ఆయన మాట వినాలి. గురి గమ్యం లేని ప్రార్థన చాలా మంది చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలి, ఒక వింతైన ప్రార్థన చేయాలి. దేవా, నీ చిత్తానుసారంగా నేను వాడపడుతున్నాను, నీ చిత్తానుసారంగా ప్రయాణించే ఆ మార్గమును నాకు తేటపరచు ప్రభు అని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అని చెప్పి చాలా మంది దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దినాలు. చాలా మందికి తెలియదు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది అని చెప్పి దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రభు పరిచర్యకి కొంతమందిని పిలుస్తున్నాడు దేవుడు. ఏర్పరచబడిన జనాంగం నుంచి కొంతమందిని పిలిచి, ఇదిగో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంతో మేలు అని చెప్పి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనమేమో నిరాకరించి ప్రభు యొక్క కృపను, నాకేదో పని ఉందిలే, నేనేదో పని చేసుకోవాలి, పని చేసుకోకుండా సేవ కూడా చేయమని చెప్పలేదని చెప్పి నిరాకరించి సేవను పక్కన పెట్టి పనికి వెళ్ళిపోతా ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను పోషించేవాడిని నేనే, ఎవరూ పోషించలేరు. తల్లి పోషించిద్దేమో, నా తల్లి నన్ను లారీ కింద పడి ఎప్పుడు చచ్చిపోతావు తెలియదురా నాకు, లారీ కింద పడి చచ్చిపోరానంది. తల్లి విడిచిపెట్టేసింది. ప్రభువు మీద మనం ఆనుకోవాలి, యెహోవా మీద మనం ఆనుకోవాలి, అప్పుడే మనం పోషించబడతాం. ఎవరి మీద ఆనుకున్నా సరే అది నిర్జీవమైన స్థితిలోనే పడిపోతూ ఉంటుంది. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటావు, ఇప్పటికైనా నేను పిలుస్తున్నాను. అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. ఎవరి ప్రజలంట? ఇక్కడ గమనించాలి, ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. నా ప్రజలే కావున నా ప్రజలే జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రజలు
జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు. అంతే దినములలో మనం ఉన్నాం. వారిలో గుణలేని వారు నిరాహులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని చూస్తా ఉందంట. గమనించండి, ఎక్కడో తిరుగుతా ఉండొచ్చు నువ్వు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన సొత్తై ఉన్నావు, ఆయన ప్రజలై ఉన్నావు. ఈరోజు గమనించు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే, ఆలోచింపకయే, వివేచింపకయే, దేవుడే లేడని చెప్పి విసర్జించి పక్కన పెట్టేసి తన జ్ఞానము చెప్పి నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు మన జ్ఞానం దేనికి పనికిరాదండి. దేవుడి ముందు ఎప్పుడైతే ఆనుకోనగలుగుతామో నడిపించే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ముందుకు నడిపించే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన లేకుంటే ఈరోజు సమస్తము శూన్యమే. గమనించాలి, టైం లేదు, సమయం లేదు. మనకి ఇంకా సమయం ఉంది. తగిన సమయం ముందు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం చాలా జాగ్రత్తగా ఉంటే వచ్చేస్తాడు అని చెప్పి మనం అనుకుంటాం. ఆల్రెడీ మనం హెచ్చించాడు. ఏ స్థితిలో హెచ్చించలేదు. బలం కలిగి మనం ఒక పరిచర్య పూనుకొని ఆ పరిచర్యను ముందుకు సాగించే వ్యక్తులుగా మనం ఉండాలి. జనములు నశించిపోతా ఉన్నారు, అనేక మంది నశించిపోతా ఉన్నారు. చాలా మంది నశించిపోతా ఉన్నారు. అది చాలా మందికి అర్థం కావట్లా. అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్పి చాలా మంది ఎరగకై ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది తేటగా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నట్లయితే, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. ఏంటంట? జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడంట, పనికిమాలిన వదరబోతు నశించును. అది నేను అనకూడదు. జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడంట. మనం బాగు చేసుకోవాలి. ఇకనైనా కొంతమందిని రక్షించే వ్యక్తులుగా మనం ఉండాలి. కొంతమందిని నిరాహారులుగా పాతాళలోకానికి, అగ్నిలోకానికి వెళ్ళిపోతా ఉంటాం. వారికి కొంచెమే టైం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీయందు నాయందు దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని వ్యర్థం చేసుకోకుండా ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంట. దేవుని మీద ఎప్పుడైతే మనం అనుకోగలుగుతామో, నిశ్చయంగా చెప్తున్నాను, మేము పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనం చేస్తాం. ఆమె వారిని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం నుంచి ఉన్నాడంట. దేవుని యందు విశ్వాసం నుంచి ఎప్పుడైతే ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తూ ఉంటామో, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములకు యెహోవాను నమ్ముకొనుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. యెహోవాయేనంట నిత్యాశ్రయమైన దుర్గం అంట ఆయన. ఈరోజు మనం ఎంతో సంపాదించగలుగుతాం శరీరానుసారంగా. సమస్తము ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. నేనైనా సరే. ఆమె ఉంది కెనడాలో వాళ్ళ
కూతురు పిలిస్తే అంది, అమ్మ నేను పరలోక రాజ్యంలో నిత్య నివాసి పక్కన పనిచేస్తున్నానమ్మా, మనం సంపాదించేదంతా ఇక్కడ వదిలిపెడతాము, నేను సంపాదించేది అక్కడ కూడ పెడతాను నేను. ఎక్కడ? అక్కడ కూడ పెడుతున్నానమ్మా, ఇక్కడ కాదు కూడ పెడుతున్నాను. నాకు క్షమించమ్మా, రాలేను, నేను నశించిపోతున్నా, నాకు ఎంతోమంది ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థించాలి. ఒకవేళ అక్కడికి వస్తే నేను ప్రార్థించలేము, నేను ఒకవేళ అక్కడికి వస్తే నేను ఏం చేయలేనేమో, అలా నన్ను చూసుకుంటారు మీరు. కానీ దేవుడు చెప్తున్నాడు, అది కాదు, నువ్వు ప్రార్థించవలసిన సమయం నీకు ఇవ్వబడింది ఇక్కడ, ప్రార్థించు. అలాగనే నీ యొక్క జీవితాన్ని తుదముట్టించని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అమ్మా అని చెప్పి ఆమె సమర్పించుకొని బ్రతుకుతాం చాలా మంది. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గముగా నిలుస్తున్నాడు మన పక్షంగా. ఇంకా మనకి దిగులెందుకు, చింతలెందుకు? ఆనందంగా సాగిపోవాలి. ఏడుస్తున్న వారిని ఆనందంలోనికి లాగి అనేకుల్ని వారి ఇల్లు కట్టాలి, వారి జీవితాలు కట్టబడాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని చెప్పి మనం యోగ్యత లేని వారిని యోగ్యత కలిగిన వారిగా ఎంచి వారందరినీ పరలోక రాజ్యంలో చేర్చుదుముగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచండి.